హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జే హోమ్లీ లైఫ్. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ ఏమిటంటే, చాలామంది బీట్రూట్ తినడానికి ఇష్టపడరు కదా. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ బీట్రూట్ హల్వా. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి. దీనికోసం మనం ముందుగా ఒక కప్పు బీట్రూట్ జ్యూస్ని తీసుకోవాలి. బీట్రూట్ జ్యూస్ అంటే ఏం లేదండి, బీట్రూట్స్ని పీల్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకోవటమే. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు కార్న్ఫ్లోర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 కప్పుల వాటర్ని వేసుకోవాలి. ఈ వాటర్ని వేసిన తర్వాత స్పూన్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి పిండి ముద్దలు అనేవి లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు బీట్రూట్ జ్యూస్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకున్నాం కదా, అదే ప్యాన్లో 1 కప్పు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 కప్పుల షుగర్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఈ షుగర్ అంతా కూడా కరిగిపోయేలాగా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, షుగర్ అంతా కూడా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుందాం. దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్న బీట్రూట్ కార్న్ఫ్లోర్ మిక్చర్ ఉంది కదా, దీన్ని మళ్ళీ ఒకసారి బాటమ్ నుంచి బాగా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకి పిండి అనేది అడుగున చేరిపోతుంది కాబట్టి. ఇప్పుడు ఈ మిక్చర్ని ఈ షుగర్ సిరప్లో వేసుకుందాం. మనకి షుగర్ ఓన్లీ కరిగిపోతే చాలండి, దానికి పాకం ఏం అవసరం లేదు. ఇప్పుడు దీన్నంతా కూడా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ పిండి అంతా కూడా దగ్గర పడే వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి. మనం మధ్యలో ఆపేస్తే కనుక పిండి అనేది ముద్దలు ముద్దలుగా అయిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. ఇదంతా కూడా అవ్వడానికి ఒక 10 మినిట్స్ పాటు టైం పడుతుంది. చూసారు కదా, పిండి అంతా కూడా దగ్గర పడింది. మనకి కన్సిస్టెన్సీ అనేది చూసారు కదా, ఇలా థిక్గా అలా గ్లాసీ లాగా ఉండాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుందాం. మనం ఈ హల్వాలో నెయ్యిని ఎంత యాడ్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా కూడా బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. చూసారు కదా, పిండి అంతా కూడా బాగా దగ్గర పడింది. మనకి ఈ థిక్నెస్లో ఉంటే సరిపోతుంది. మనకి ఇది దగ్గర పడిందో లేదో తెలుసుకోవాలంటే మనం గరిటెతో కలిపినప్పుడు మనకి పెనానికి అంటుకోకుండా ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ట్రేని తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఈ ట్రేని గ్రీస్ చేసుకోవాలి. మనం స్క్వేర్ షేప్ ట్రైన్ అయినా తీసుకోవచ్చు, ఇలా రౌండ్ షేప్ ట్రైన్ అయినా తీసుకోవచ్చు. ఇలా సైడ్స్ కూడా గ్రీస్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ట్రే అనేది ఈ థిక్నెస్తో ఉంటే మనకి హల్వా పీసెస్ అనేవి చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఈ హల్వా మిక్చర్ని ఒకసారి బాగా కలుపుకొని ఈ ట్రేలో వేసేసుకోవటమే. ఇప్పుడు ఈ మిక్చర్ అంతా కూడా ఈ ట్రేలో వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా ట్యాప్ చేస్తే మనకి ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా హల్వా అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని 1 గంట పాటు కదపకుండా ఇలానే పెట్టుకోవాలి. మనకి హల్వా అనేది సెట్ అయిపోతుంది. చూసారు కదా, గంట తర్వాత మనకి హల్వా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది బాటంలో కూడా రెడీ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఒక ఫోర్క్ని తీసుకొని ఇలా మనం గుచ్చి చూస్తే అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక నైఫ్ని తీసుకొని ఈ సైడ్స్ అంతా కూడా మెల్లగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేసుకొని ప్లేట్లో వేసేసుకోవటమే. చూసారు కదా, చాలా ఈజీగా వచ్చేసింది. ఇలా హ్యాండ్తో ప్రెస్ చేసి చూస్తే మనకి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం నైఫ్తో మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుందాం.
మీరు కావాలంటే ఇలా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు, లేదంటే స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలంటే ఇలా సైడ్స్ అన్నీ కూడా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. నేను స్క్వేర్ షేప్లో కావాలని చెప్పి ఈ సైడ్స్ అన్నీ కూడా కట్ చేసి తీసేస్తున్నాను. ఇప్పుడు వీటిని ఇలా కట్ చేసుకుందాం. అలాగే ఇటువైపు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, హల్వా పీసెస్ అనేవి చాలా సాఫ్ట్గా అలాగే జ్యూసీగా ఉన్నాయి. అంతేనండి, బీట్రూట్ హల్వా రెడీ. మీకు బీట్రూట్ తినటం నచ్చకపోతే ఇలా ఒకసారి హల్వా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.